ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అని ఆలోచిస్తే ప్రపంచ దేశాలు ఇప్పుడు అగ్రగామిగా నిల్చున్న దేశాలు అమెరికా, జపాన్ ఇవన్నీ మనకంటే కూడా చాలా చిన్న దేశాలు. ఓకేనా, భూభాగం పరంగా చూసుకున్నా సరే, జనాభా పరంగా చూసుకున్నా సరే చాలా అగ్రగామిగా ఉన్న దేశాలు. కానీ మనం ఎందుకు అంత డెవలప్గా లేవు? వాళ్ళు అంత చిన్న దేశాలు, మన దేశంలో సగానికి కూడా రాని దేశాలు అంత గొప్పగా ఎలా ఎదిగాయి అంటే బికాజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. అయితే మన దేశంలో అనమాట ఎడ్యుకేషన్ అనేది ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, మొత్తం దేశం ప్రాబ్లం. ఇదేంటి మొత్తం దేశం ప్రాబ్లం అనుకుని చెప్తున్నాడు, స్టార్ట్ చేయడమే సమస్యలతో మొదలెట్టాడు. మన దేశం అంత మరీ వీక్గా ఉందా అని ఆలోచిస్తే మన దేశం నుండి ఎంతో మంది గొప్ప ప్రోడక్ట్స్ వచ్చాయి. అదంటే ఏంటి, వేదాలు, ఉపన్యాసాలు, పురాణాలు, ఇలాంటి గొప్ప గొప్ప సాహిత్యాలు అన్ని కూడా మన దేశం నుండి మొదట వచ్చాయి. ప్రపంచానికి నాగరికత చెప్పిన దేశం మన దేశం. మన దేశంలో సౌత్ కొరియా వీటన్నిటిలో ఉన్నారనమాట. సౌత్ అరేబియా నుండి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సౌత్ కొరియా నుండి మనం అనమాట ఏం చేస్తున్నాం అంటే కార్స్ ని వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. స్మార్టెస్ట్ మైండ్స్ ని మన దేశం నుండి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే మరి ఇంత స్మార్టెస్ట్ మైండ్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, మన ఎడ్యుకేషన్ లో మనం తోపుగా ఉన్నామని ఆలోచన చేస్తే అంతగా లేదు. వాస్తవాలు మాట్లాడుకుంటే మన దేశంలో అనమాట ప్రతి సంవత్సరం 12 లక్షల విద్యార్థులు చనిపోతున్నాం, సూసైడ్ చేస్తున్నారు. అది మన దేశంలో ఎడ్యుకేషన్ మనం ప్రాబ్లం. అదే రకంగా అసోచారం అంటే అదొక సర్వే కండక్ట్ చేస్తారు ఎంబీఏ స్టూడెంట్స్ మీద. ఈ ఎంబీఏ స్టూడెంట్స్ మీద ఏం చేశారంటే 93% మెంబర్స్ ఎవరైతే ఆ కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వస్తున్నారో వాళ్ళన్నమాట 93% మెంబర్స్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా కాదు, అండర్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు చేసే కోర్స్ తగ్గట్టుగా వాళ్ళన్నమాట ఎంప్లాయ్మెంట్ చేయలేదు. వారి ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ గా వస్తుంటే వాళ్ళు దానికన్నా తక్కువగా ఉన్న జాబ్స్ చేస్తున్నారు. ఇంకా ఇంజనీరింగ్ లో చూసుకుంటే ఇంజనీరింగ్ లో కూడా 4 years వాళ్ళన్నమాట బెస్ట్ కాలేజెస్ వీటిలో చేస్తున్నారు. కానీ ఎవరికి స్కిల్ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే ఎవరు ఇంజనీరింగ్ చేయట్లేదు. ఇప్పుడు మార్కెటింగ్ లేకపోతే అన్నమాట వేరే బిజినెసెస్, లేకపోతే ఇంకొంతమంది చెఫ్ గా మారుతున్నారు. అంటే మరి ఈ 4 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినట్టు ఈ చెఫ్ గా మారడం కోసం ఆ స్కిల్స్ అన్నింటినీ నేర్చుకున్నారా? ఆ సివిల్ ఇంజనీరింగ్ అలాగే మెకానికల్ ఇవన్నీ చెఫ్ గా మారడం కోసం ఉపయోగపడుతున్నాయా? అంటే 4 సంవత్సరాలు మన దేశంలో అనమాట ఒక విద్యార్థి 4 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఎలా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇంకా ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే లాజికల్ థింకింగ్. ఈ లాజికల్ థింకింగ్ గురించి మీకు ఒక సీన్ చెప్పాలని అనుకుంటే, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ అనమాట వాళ్ళ స్కూల్లో అనమాట ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఈ ప్రాబ్లం మార్క్స్ అంటే 5 మార్క్స్. ఏం చేశారు, క్లాస్ మొత్తం టెస్ట్ పెట్టారు. అలాగే అందరూ రాస్తారు. క్లాస్ మొత్తానికి 5 మార్క్స్ వచ్చాయి. కానీ ఒక స్టూడెంట్కి రాలేదు, 2 మార్క్స్ వచ్చాయి. మేడం నాకు 5 మార్క్స్ రావాలని నేను కూడా చేసాను, నాకు రైట్ ఆన్సర్ వచ్చింది కదా అనుకుని చెప్తే మేడం అంది, నాన్న నువ్వు చేసింది కరెక్టే కానీ 2 steps లోనే కంప్లీట్ చేస్తావు ఆ సమ్ ని, మీరు యాక్చువల్గా 10 steps లో చేయాలి, సో నీకు 2 మార్క్స్ ఇస్తాను నాన్న అంటే. ఇక్కడ మన ఇండియన్ సిస్టమ్ ఏం చేసిందంటే ఈ లాజికల్ థింకింగ్ అనే దాన్ని ఆ స్టూడెంట్ లో చంపేసింది. సో మనకు కావాల్సింది లాజికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ మైండ్ కావాలి. కానీ ఇక్కడ మన దేశం ఏం చేస్తుంది, బట్టి పట్టడము అలాగే ఉన్నట్టు రాయడం అనమాట అలవాటు చేస్తుంది. సో ఇది మన దేశంలో ఒక డ్రాబ్యాక్. మరొక అనమాట క్రియేటివ్ మైండ్. ఇంకో స్టూడెంట్ ఉన్నారు. ఆ స్టూడెంట్ ఏంటంటే మన స్కూల్లో మరొక కాంపిటీషన్ పెట్టారు. ఏం పెట్టారంటే మన స్కూల్ నుండి ఎస్ఏ రైటింగ్ ఉంది. ఈ ఎస్ఏ రైటింగ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో పేర్లు ఇవ్వండి అంటే అందరూ నేను రాస్తాను పేర్లు ఇచ్చారు. టాపర్స్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, నేను ఇచ్చేస్తాను కాన్ఫిడెంట్ గా ఎత్తారు. ఇంకొక అమ్మాయి డల్లర్, ఎడ్యుకేషన్ లో డల్లర్, తను ఎత్తుంది అనమాట. చెయ్యి పైకి ఎత్తే వీళ్ళ మ్యామ్ ఏం చేసింది, టాపర్స్ లిస్ట్ అనమాట. టాపర్స్ ని తీసుకుని మన స్కూల్ కి మంచి ప్రైజ్ కావాలనుకుని టాపర్స్ పేర్లు తీసుకుని అక్కడ మిగతా అమ్మాయిని అనమాట నెగ్లెక్ట్ చేసింది. సారీ అమ్మా మన కాలేజ్ ప్రైజ్ కావాలి అనుకోండి. కానీ ఫ్యూచర్ లో ఒక 10 years తర్వాత తనది ఏమైందంటే వీళ్ళందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యారు. కానీ ఏం మాత్రం ఒక సినిమాకి స్టోరీ రైటర్ గా మారింది, బెస్ట్ స్టోరీ రైటర్ గా. అంటే మేము ఇక్కడ అనమాట మన ఇండియన్ సిస్టమ్ లో క్రియేటివ్ మైండ్ కి చాయిస్ ఇవ్వలేదు. ఇంకొకటి ఎంతమంది వినుంటారు, ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఆ పాటలు చిన్నపిల్లలకు నేర్పించేటప్పుడు వాళ్ళు జస్ట్ నోటికి అలవాటు పడే విధంగానే చెప్తున్నారు తప్ప అది నైట్ టైం చదువు చూసేటప్పుడు ఆ ట్వింకిల్ అయ్యే స్టార్ ని ఎంతమంది రిలేట్ చేసుకోగలుగుతున్నారు? అంటే ఇది కేవలం ఉన్నట్టు చెప్తే ఏం లాభం? స్టూడెంట్స్ వాటిని ఆ సందర్భం వచ్చేటప్పుడే కదా మన ఎడ్యుకేషన్ ఉపయోగపడాలి. అక్కడ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుందా? లేదు. ఇంకా ఇది నా జీవితంలో జరిగింది. ఫ్యాన్ NIT స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు. ఒక అన్నయ్య క్లాస్ టాప్, ఇంకొక అన్నయ్య అనమాట యావరేజ్ స్టూడెంట్. ఫ్యాన్ ప్రాబ్లం వచ్చింది. అన్నయ్య ఇది చెయ్యి బాగా చేయరా, మీరు ఎలాగ మెకానికలే కదా అనుకుని అంటే టాపర్ అన్నయ్యకి ముందు అడిగితే టాపర్ అన్నయ్య అన్నాడు, తమ్ముడు లాస్ట్ మర్చిపోయినారు కష్టం అనుకున్నాడు. ఇంకొక అన్నయ్య అనమాట బాగా చేస్తుంది. అంటే
ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం ల్యాక్ ఉందంటే ఈయన అనమాట ఆ లాస్ ని సబ్జెక్ట్స్ వరకే నేర్చుకున్నాడు, కానీ దాన్ని అప్లై చేయడం ఎక్కడ నేర్చుకున్నాడు. ఇంజనీరింగ్ అంటే ఇంకేం లేదు, నథింగ్ బట్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ వస్తే వాళ్ళు నేర్చుకున్నది అనమాట బయటకు వచ్చే సమాజంలో వాళ్ళు అప్లై చేయాలి. కానీ అక్కడ అప్లికేషన్ నేర్చుకోకపోయినప్పుడు ఎందుకు వేస్ట్ కదా. ఇక్కడ కేవలం ఆ అబ్బాయి అనమాట బట్టి పట్టడం నేర్చుకున్నాడు. ఇంకొకటి ఒరిజినాలిటీ. ఈ ఒరిజినాలిటీ అని చూస్తే ఇంకో స్టూడెంట్ అనమాట ఏం చేస్తున్నాడంటే కేవలం అనమాట పాటలు పాడడం, ఓకేనా, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకో స్టూడెంట్ అనమాట చదవడం మొదలెడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ క్రియేటివ్ థింకింగ్ వచ్చేటప్పుడు అనమాట అక్కడ మేడం గారు అనమాట ఈ క్లాస్ లో ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు అనమాట ఉన్నట్టే రాయండి అని కొంచెం చెప్పారు. మనకు కావాల్సింది ఏంటి, తనకి ఏమైతే నేర్చుకుందో తన సొంత మాటలు ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. కానీ అక్కడ మేడం మాత్రం ఎలా మార్క్స్ గ్రాంట్ చేసిందంటే కేవలం అనమాట అక్కడ ఉన్నట్టుగానే రాస్తే మేము ఏమన్నమాట మార్క్స్ ఇస్తాం అనేటట్లుగా వ్యవహరించారు. సో అక్కడ స్టూడెంట్ యొక్క ఒరిజినాలిటీ, తను ఏమైతే చదువుకున్నాడు, ఏమైతే నేర్చుకున్నాడు, ఏమైతే తను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు దానికి అసలు చోటే ఇవ్వలేదు. ఉన్నట్టుగానే ఆ సూత్రాలు ఉండేటట్లుగా రాస్తే ఏముంటుంది. ఇంకా దారుణం ఏంటంటే ఒక్కొక్క సూత్రాలు ఉంటే ఆ ఫార్ములాస్ అనమాట వాటిని అర్థం చేసుకోవడం కూడా అర్థం కానంత పరిభాషలు ఉంటాయి. ఎప్పుడైతే అక్కడ ఉన్న సూత్రాలు మనిషికి అనమాట తను నేర్చుకునే విధంగా సింపుల్ గా కాంప్లెక్స్ గా కాకుండా మరీ డెలిబరేటివ్ గా ఉంటే అక్కడ అనమాట వాడు నేర్చుకునేది అనమాట మరీ ఎఫిషియెంట్ గా నేర్చుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఆ ఒరిజినాలిటీ అనమాట మిస్ చేస్తారు. వాడు సొంతంగా ఏదైతే రాశాడో దాన్ని మాత్రం మేడం గారు క్యాన్సిల్ చేసి ఏదైతే కరెక్ట్ గా ఆ ఫార్ములా ఓరియంటెడ్ గా రాసిన దానికి మార్క్స్ సెలెక్ట్ చేస్తారు. సో మన ఇండియన్ సిస్టమ్ లో ఇక్కడ ఈ ఒరిజినాలిటీలో కూడా మనం లాస్ అయిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఎగ్జామ్స్ ముందు 2 months ముందు అనమాట ఫోటో ఎలక్ట్రానిక్ అయోడ్ అనుకుని ఒకటి ఉంది. ఆ టాపిక్ గురించి మేడం సార్ దగ్గరికి వెళ్ళేసి అంటే ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళారు. సార్ ఈ టాపిక్ అర్థం చేయండి సార్ అనుకుని చేశారనమాట. తర్వాత ఈ టాపిక్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకు చదువుతున్నారు, వెళ్ళిపోండి అంటున్నాను. మేమన్నమాట వెళ్ళిపోయి అనమాట అక్కడికి వెళ్ళేసి నవ్వుకున్నాం. ఇప్పటికీ మేము బాధపడుతుంది ఏంటంటే ఆ టాపిక్ ఎందుకు నేర్చుకోలేకపోయాం. అలా అదే ఒక బ్లాంక్ గానే ఉండిపోయింది ఆ టాపిక్. కానీ ఆ రోజు సార్ కానీ ఎఫిషియెంట్ గా చెప్పుకుంటే మా క్యూరియాసిటీని ఫుల్ఫిల్ చేసి ఉంటే ఈ రోజు మాత్రం ఆ టాపిక్ నేర్చుకున్నాం. అంటే ఇక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నేర్చుకోవాలని కోరుకుంటుంది. నెక్స్ట్ వాళ్ళకి కొత్త విషయంలో అడుగుతూ ఉంటుంది లెసన్ చెప్పేటప్పుడు. ఆ లెసన్ చెప్పేటప్పుడు మేడం అనమాట వాళ్ళ క్యూరియాసిటీకి స్థాయి ఇచ్చేసి వాళ్ళ క్యూరియాసిటీని అనమాట నెలకొల్పేలా ఉండాలి. కానీ అంతేగాని మీరేమి అడగకూడదు, ఉన్నట్టు లెసన్ అయిపోవాలి, మనకి లెసన్ కంప్లీట్ అయిపోవాలి, కానీ మీరు ఇంకేమి నన్ను మిస్లీడ్ చేయొద్దు అనుకుని చెప్పే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ మన భారతదేశ సిస్టమ్ లో కొన్ని మిస్ఫాల్స్. అయితే ఈ మిస్ఫాల్స్ ని లీడ్ చేసేలాగా ఇది వ్యవస్థలో ఉంది. మరి సంస్థల్లో ఏ రకంగా ఉంది అని అంటే సంస్థల్లో ముఖ్యమైన వారు ఎవరు, స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ లేకపోతే విద్యా సంస్థ లేదు. ఈ స్టూడెంట్స్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నో ఇంట్రెస్ట్, ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకో, ఒక సబ్జెక్ట్ ని ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది విషయం కూడా లేదు. మీకు చిన్న కథ చెప్తే పూర్వం అనమాట ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి ఏం నేర్పిస్తున్నాడంటే ఎంబీబీఎస్ అంటే తెలిసిందే కదా, వైద్య శాస్త్రం. అయితే ఆయన అనమాట వాళ్ళకి టెస్ట్ పెట్టాలనుకుంటాం, పూర్వకాలం కదా, గురుకులాలు కదా, టెస్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఏం చేశారంటే అరే స్టూడెంట్స్ మీరు అన్నమాట అడవులోకి వెళ్ళండి, అడవులోకి పనికి రాని ఆకులు ఏవైనా ఉంటే తీసుకొని రండి, ఎవరు ఎన్ని ఎక్కువ ఆకులు తీసుకుని వస్తే వాళ్ళకి అన్ని మార్క్స్ ఇస్తాను అని చెప్పారనమాట. అయితే ఒక స్టూడెంట్ అనమాట ఎడ్ల బండి పెట్టుకుని వెళ్ళిపోయాడు, మరొక స్టూడెంట్ అనమాట 2 కార్లు పెట్టుకుని వెళ్ళిపోయాడు, ఇంకో స్టూడెంట్ అనమాట నా జోబులో సరిపోతుంది, ఇంకో స్టూడెంట్ అంటే ఏం పట్టుకునేది అనమాట. ఇక టైం అయింది, సాయంత్రం అయింది, వచ్చేసాడు. స్టూడెంట్ అనమాట బండి నుండి తెచ్చింది, ఇంకొకటి అనమాట సంచుల నుండి తెచ్చింది, ఇంకో స్టూడెంట్ అనమాట 2 తీసుకువచ్చాడు, మరొక స్టూడెంట్ 1 తీసుకుని వచ్చాడు. ఏరా నువ్వు 1 తీసుకుని వచ్చావంటే గురువు గారు నాకు ఇక్కడ ఒక్కటి కూడా కనిపించలేదు పనికిరాని ఆకు, ఈ అడవులో ఉన్న సమస్తమైన ఆకులు కూడాను పనికొచ్చేవే అనుకుని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఆ స్టూడెంట్స్ ఒక్క ఆకు కూడా తీసుకుని రాలేదు అని అంటే తను ఏ లెవెల్లో తన మైక్రో లెవెల్లో ఎంత లెవెల్లో ఆ మైక్రో లెవెల్లో కూడా నేర్చుకున్నాడు. అంటే ఒక కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వకుండా ఎంత ఇంట్రెస్ట్ మీద ఆ కాన్సెప్ట్ లో ఉన్న ఒకదానికి కూడా డౌట్ లేకుండా నేర్చుకున్నారు అనేది ఆ విషయం బట్టి అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్స్ లో వస్తే ఒకడు ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారు, మరొకడంటే ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు, మరొకడంటే హ్యూమన్ సైకాలజీ నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఆ శాస్త్రాలు వాడు కంప్లీట్ గా ఎక్స్పర్ట్ అవుతున్నాడా అని ఆలోచిస్తే నిల్. ఈ మధ్యన మనకి స్కిల్ లేని స్టఫ్ వస్తుంది అన్నమాట బయటికి. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎఫిషియెంట్ స్టాఫ్ లేదు విద్యా సంస్థల్లో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎఫిషియెంట్ స్టాఫ్ లేదు. టీచర్స్ అనమాట స్కిల్ బేస్డ్ గా లేదు, వాళ్ళు ఎక్కడో కంప్లీట్ చేసుకుని వస్తారు వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు వచ్చేసి అనమాట ఇక్కడ టీచర్ కి స్టాఫ్ అవుతుంది, వాళ్ళకి తెలిసింది కొంత, ఆ కొంతలో అనమాట వాళ్ళ స్టూడెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేది మరి కొంత. ఈ రకంగా ఇంకా మెయిన్ సంస్థల్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బ్యాడ్ టీచింగ్ కరికులం. అంటే వాళ్ళ కరికులం అన్నమాట కరెక్ట్ గా లేదు.
ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది వాళ్ళకి ఆ సబ్జెక్టుల్లో పూర్తిగా ఎంతమంది వాళ్ళ స్టూడెంట్స్ అనమాట క్లాస్ మొత్తంలో ఎఫిషియెంట్ గా నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ లో చెప్తున్నాను, ఇంజనీరింగ్ ఎవరు నేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమంటే బయట తిరగడానికి వీటికి వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ బయట తిరుగుతున్నారంటే ఇక్కడ ఎవరి ప్రాబ్లం? తను చెప్పే ఆ స్పీకర్ యొక్క ప్రాబ్లమే అయ్యి ఉండదు, అంతే కదా. ఆ స్పీకర్ తన మట్టుగా ఆకర్షించుకోలేకపోతున్నాడు అనమాట. ఈ రకంగా నెక్స్ట్ మరొక ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సింగిల్ సెషన్, డబుల్ సెషన్. ఇప్పుడు సింగిల్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళు అనమాట కంప్లీట్ గా వాళ్ళు నేర్చుకునేది ఏం చేస్తున్నారంటే వాళ్ళు నేర్చుకునేది అనమాట క్లాస్ రూమ్ లో ఏం నేర్చుకుంటున్నారో దానికన్నా ఎక్కువగా ఇంటర్నెట్ లో నేర్చుకుంటున్నారు. సో మరి అక్కడ కాలేజ్కి వెళ్ళేసి ఉపయోగం ఏంటి? 75% అలాగే 75% అటెండెన్స్ వచ్చేసి ఏం లాభం ఉంది? ఏమీ లాభం లేదు. సో వాళ్ళు టీచింగ్ కరికులం మార్చుకొని పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, దేని వైపు అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నేర్చుకునే విధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తే ఇండియా స్కిల్ఫుల్ గా మారుతుంది. ఈ రకంగా మనకి ఈ స్కిల్ఫుల్ స్టాఫ్ లేదు. అయితే వీటిలో మన గవర్నమెంట్ ప్రామినెన్స్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని ఆలోచిస్తే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జపాన్, మా సార్ చెప్పారు, జపాన్ లో అంటే ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఏ రకంగా వాళ్ళ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందంటే ప్రతిరోజు ఆ గ్రామానికి ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుందంట. అయితే ఆ ట్రైన్ వల్ల వచ్చే లాభాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ లాభాలు తక్కువగా ఉండడం వల్ల ఏం చేసేదంటే వాళ్ళ గవర్నమెంట్ అనుకుంది, జపాన్ గవర్నమెంట్ ఇక నుంచి స్టాప్ చేసేద్దాం ట్రైన్ ని, ఎలాగో లాభాలు రావట్లేదు కదా అనుకుని ఒక రిపోర్ట్ అనమాట అధికార వర్గానికి అన్నమాట రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇవ్వండి అనుకుని చెప్తారంట. ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే అక్కడ ఒక అమ్మాయి ఉందండి చదువుకునేది, సో మిగతా వాళ్ళు ఎవరు ఇది మామూలు రాకపోవాలి చేస్తుంటారు, మన నెలకు రోడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా అనుకుని చెప్తారంట. ఆ ఒక్క అమ్మాయి కోసం 3 సంవత్సరాలు తన డిగ్రీ అయినంత వరకు అంట ఆ ట్రైన్ ని అలర్ట్ చేశారు. ఒక ట్రైన్ ని ఎంత మనీ అవుతుంది, ఖర్చు అవుతుంది, కానీ ఒక అమ్మాయి కోసం ఆ దేశ ప్రభుత్వం ఎంత పనిచేసింది ఎడ్యుకేషన్ కోసం, తనకి ఎంతగా సహాయపడింది. మిగతా దేశాల్లో ఏ దేశాలైనా ఈ రకంగా సహాయం చేయగలుగుతున్నాయా అని ఆలోచిస్తే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అని కనిపిస్తుంది. ఇంకా అమెరికా ఇలాంటి అగ్రదేశాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ దేశ బడ్జెట్ లో 16%, వాళ్ళ దేశ ఎకానమీలో 16% పిల్లల చదువు మీదే స్పెండ్ చేస్తుంది. కానీ మన దేశంలో ఎంత స్పెండ్ చేస్తుందో తెలుసా? 2%. ఇంత తక్కువగా ఉందన్నమాట. ఈ రకంగా 2% వల్ల పిల్లల యొక్క ఎలా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది, ఎలా వాళ్ళ టీచింగ్ ఎబిలిటీ, టీచింగ్ ఫ్యాకల్టీని ఇంకా గొప్పగా చేయగలుగుతున్నారు. ఇంకో దేశం ఏం చేస్తుందంటే వాళ్ళ దేశంలో అనమాట ఏ దేశం అయినా గొప్పగా అభివృద్ధి చెందాలంటే 2 కావాలి. ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ హెల్త్. ఈ ఎడ్యుకేషన్ కోసం అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎడ్యుకేషన్ హెల్త్ ప్రజలకు ప్రొవైడ్ చేయడం కోసం అనమాట వాళ్ళ దేశంలో ఉన్న సైనిక వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తారు. వాళ్ళు కేవలం పోలీస్ వ్యవస్థను ఉంచుకొని సైనిక బార్డర్స్ మాకు అక్కర్లేదు, మా దేశంలో మేము ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే మాకు ఎడ్యుకేషన్ సరిపోతుంది, అలాగే హెల్త్ కోసం మేము మనీ స్పెండ్ చేస్తాం, సైనిక వ్యవస్థ వద్దనుకున్నట్టు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రకంగా ప్రపంచ దేశాలు అనమాట వాళ్ళు తమ దేశము ఆఫ్రికాలో ఒక కంట్రీ ఓకే ఆ రకంగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. కానీ మన భారతదేశంలో ఇంకా ఈ 73 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో ఇంకా మన దేశంలో అనమాట లిటరసీ రేటు 92% దగ్గరికి వచ్చింది ఇప్పటికి. కానీ జపాన్ లో 1901లోనే 100% సాధించేసింది. అంటే మనం ఇంకా ఎంత బ్యాక్వర్డ్ గా ఉన్నాం, ప్రపంచ దేశాలతో ఇంకా ఎంతగా మనం కంపీట్ చేస్తున్నాం. ఇదంతా మరి సాధించాలి అని అంటే ఈ ఎడ్యుకేషన్ ని ఎక్కడైనా సరే మంచి దారిలో మార్చాలి, మంచి దారిలో ప్రొవైడ్ చేయాలి. ఇదంతా ఎవరి బాధ్యత? గవర్నమెంట్ బాధ్యత. అయితే ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మనలో ఉన్న బెస్ట్ ని తీయాలి, కానీ మన మెమొరబుల్ టెస్ట్ చేయకుండా ఉండకూడదు. సో మనలో ఉన్న బెస్ట్ ని ఎప్పుడైతే బెస్ట్ అయితే తీసుకునే విధంగా మారుతుందో ఆ రోజు మన దేశం కూడా ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 గా మారుతుంది.